అదే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట. గెలాక్సీ రాకెట్ ని శ్రీహరికోట నుంచి ఎందుకు ప్రయాణిస్తారు? పిల్లలు జాగ్రత్తగా వినండి. మన రాష్ట్రంలో సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీహరిగా వెలిసి ఉన్న తిరుమల ఒక కోట అయితే మరో ఒక కోట ర్యాకెట్ల కోట శ్రీహరికోట. ప్రపంచంలో భూమి మీద అతి ముఖ్యమైనటువంటి ర్యాకెట్ ప్రయోగ కేంద్రాల్లో ఫ్రెంచ్ గయానా, కౌరు, ఫ్లోరిడా, కెన్నడీ ఇవన్నీ కూడా భూమధ్య రేఖకి దగ్గరలో ఉన్నాయి. మరి మన శ్రీహరికోట ర్యాకెట్ ప్రయోగ కేంద్రం కూడా భూమధ్య రేఖకి అతి సమీపంలోనే ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇలా ఏర్పాటు చేయటం వల్ల భూభ్రమణ వేగం భూమధ్య రేఖ దగ్గర ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీనివలన ర్యాకెట్కు 0.4 కిలోమీటర్లు ఒక సెకనుకి అదనపు వేగం అందుతుంది. దీనివల్ల ర్యాకెట్ సులువుగా పైకి ఎగరగలుగుతుంది. దీనివల్ల మనకి ఇంధనం కూడా ఆదా అవుతుంది. పిల్లలు, ఈ ర్యాకెట్ల సహాయంతో మనం శాటిలైట్స్ను కక్షలోనికి ప్రవేశపెట్టాలని ప్రయత్నించినప్పుడు కొన్నిసార్లు సాంకేతిక కారణాల వలన గాడి తప్పి జనావాసాల మీద పడేటటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఈ ర్యాకెట్ల ప్రయోగ కేంద్రం శ్రీహరికోటను సుదీర్ఘమైనటువంటి సముద్ర తీర ప్రాంతం కలిగి ఉన్నటువంటి ప్రాంతంలోని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఒకవేళ పొరపాటున ర్యాకెట్ తన దిశను మార్చుకుంటే అది జనావాసాల మీద పడకుండా సముద్రంలో పడేటట్టు ఈ ప్రాంతాన్ని ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఈ ప్రాంతంలో సంవత్సరం పొడవునా కూడా ఉష్ణోగ్రతలు కానీ వాతావరణం కానీ స్థిరంగా ఉంటుంది. ఎలాంటి మార్పు ఉండదు. ఒక్క నవంబర్, డిసెంబర్ నెలల్లో మాత్రమే కొద్దిపాటి లేదా భారీ వర్షాలు కురుస్తాయి. మిగిలినటువంటి కాలమంతా కూడా రాకెట్ల ప్రయోగానికి చాలా అనువుగా ఉంటుంది. ఈ ర్యాకెట్ల ప్రయోగ కేంద్రాన్ని 1969లో మన రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో సూలూరుపేటకి దగ్గరలో ఏర్పాటు చేశారు. పిల్లలు, ర్యాకెట్ ప్రయోగ కేంద్రంగా ఈ ప్రాంతాన్ని ఎన్నుకోవటానికి మరొక ముఖ్య కారణం చెప్తాను, వినండి. ఇచ్చట నేల చాలా దృఢంగా ఉంటుంది. ర్యాకెట్ని మనం ప్రయోగించినప్పుడు నేల బాగా కంపిస్తుంది. ఈ యొక్క కంపన శక్తిని తట్టుకోవాలి అంటే నేల చాలా దృఢంగా గట్టిగా ఉండాలి. మరి ఆ రకమైనటువంటి సాయిల్ అనేది ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండడం వల్ల శ్రీహరికోటను ఈ యొక్క ర్యాకెట్ల ప్రయోగ కేంద్రంగా ఎన్నుకోవటానికి మరొక ముఖ్య కారణం. పిల్లలు, అసలు ఇస్రో ఎట్లా ఏర్పడింది, ఇస్రో ఏర్పడడానికి ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరో చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనకి 1962లో తిరువనంతపురానికి సమీపంలో తుంబా అనేటటువంటి ప్రాంతంలోని కేరళ రాష్ట్రంలో ఈ యొక్క అంతరిక్ష పరిశోధన కార్యకలాపాలన్నీ జరిగేవి. అప్పటి ఇస్రో అధ్యక్షుడు గౌరవనీయులు శ్రీ విక్రమ్ సారాభాయ్ గారు, అదేవిధంగా హోమీబాబా గారు ఈ యొక్క శ్రీహరికోటను మన రాష్ట్రంలో అత్యంత అనువైన ప్రాంతంగా ర్యాకెట్ల ప్రయోగానికి గుర్తించి ఇక్కడ 1969 అంటే 1969లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ ఏర్పాటు చేసేటటువంటి క్రమంలో ఎన్నో కష్టాలని, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని కూడా విక్రమ్ సారాభాయ్ గారు ఈ యొక్క శ్రీహరికోట ర్యాకెట్ల ప్రయోగ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఇస్రోని మన దేశంలోని ప్రపంచ పటం మీద నిలబెట్టి నాసా లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి స్పేస్ ఏజెన్సీతో పోటీ పడేలా చేసేటటువంటి మన శాస్త్రవేత్తలు విక్రమ్ సారాభాయ్, అదేవిధంగా అతని మిత్రుడు హోమీబాబా, అలాగే సతీష్ ధావన్, ఏపీజే అబ్దుల్ కలాం మరియు వీళ్ళే కాక ప్రస్తుత ఇస్రో చైర్మన్ అయినటువంటి సోమనాథ్ వరకు కూడా ఎంతోమంది శాస్త్రవేత్తల కృషి ఫలితము, వాళ్ళ నిరంతర శ్రమ మన ఇస్రో. రేపు మా ముగ్గురం చంద్రమా మీద వెళ్ళడం మాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి. వీలైతే కామెంట్స్ ద్వారా చెప్పండి. బాయ్ బాయ్ బాయ్.